విద్యార్థులకు పాఠంలోనికి స్వాగతం. ఈ పాఠం ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పిల్లలకి మ్యాథమెటిక్స్ నుంచి. ఇవాళ త్రిభుజం అనే చాప్టర్లోంచి కొన్ని చిన్న ప్రశ్నలు తీసుకుని డిస్కస్ చేస్తాను. ఇది నేను తీసుకోబోయే ప్రశ్నపత్రం కాదు, ఇది అభ్యాసం. నేను టెక్స్ట్ బుక్ నుంచి ఈ అభ్యాసాన్ని సాధిద్దాం అనుకుంటున్నాను. అభ్యాసం 6.1 ఇది త్రిభుజాలు అనే అధ్యాయం నుంచి తీసుకున్నాను. ఒకటో ప్రశ్న, ఇచ్చిన పదాలలో సరైన పదాన్ని ఉపయోగించి ఖాళీలను పూరించండి. ఒకటి, అన్ని వృత్తాలు ఎల్లప్పుడూ డాష్ సర్వసమానాలు లేక స్వరూపాలు. ఓకే, ఇక్కడ అన్ని వృత్తాలు అన్నారు. ఓకే, అంటే ఏవైనా రెండు వృత్తాలు తీసుకుంటే వాటి రెండు వ్యాసార్థాలు సమానమైతే ఆ రెండు వృత్తాలు సర్వసమానం అయిపోతాయి. ఆ వ్యాసార్థాలు సమానం కానప్పుడు అవి స్వరూపాలు అవుతాయి, కానీ సర్వసమానం కావు. అందువల్ల అన్ని సందర్భాలకి పనికొచ్చేది ఏమిటి? స్వరూపాలు. అందువల్ల స్వరూపాలు సరైన సమాధానం. సో ఒకటి, భుజాలు, చతురస్రాలు, ఇది ఒక బొమ్మ గీసి చూపిస్తాను. ఓకే, అన్ని వృత్తాలు ఎల్లప్పుడూ సమరూపం లేకపోతే స్వరూపాలు అంటారు. స్వరూపం, సమరూపం అన్నా స్వరూపాలు అన్నా ఒకటే. స్వరూపాలు. ఓకే, స్వరూపాలు లేక సమరూపం ఏదన్నా ఒకటి. ఎందుకు ఎందుకు నేను ఇది పరీక్షలో మీరు రాయక్కర్లేదు, మీ యొక్క అవగాహన గురించి నేను ఇక్కడ చర్చిస్తున్నాను. ఒక రెండు వృత్తాలు తీసుకుందాం. ఓకే, రెండు వృత్తాలు తీసుకుందాం. రైట్, ఇది ఒక వృత్తం, ఇది మరొక వృత్తం. ఓకే, ఈ రెండు వృత్తాల్లోనూ ఏం జరుగుతోంది? ఇక్కడ వ్యాసార్థం సుమారు 2 సెంటీమీటర్లు అనుకుందాం. దీని వ్యాసార్థం సుమారు దీంతో పోలిస్తే 4 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకే, సుమారుగా. ఈ రెండు వృత్తాలు సర్వసమానం కాదు, ఎందుకంటే ఇది చిన్న వృత్తం, వ్యాసార్థాలు పోలిస్తే చిన్నది. ఈ వ్యాసార్థం దీనికన్నా చిన్నది. అందువల్ల ఈ ఈ వృత్తాన్ని తీసుకొచ్చి ఇందులో పెడితే చాలా భాగం మిగిలిపోతుంది, పెద్ద వృత్తంలో భాగం మిగిలిపోతుంది. దాన్ని ఈ చిన్న వృత్తం ఆవరించలేదు, అందుచేత అవి సర్వసమానం కాదు. ఓకే, అలా కాకుండా అందువల్ల ఇది కరెక్ట్ కాదు, సర్వసమానం అనేది కరెక్ట్ కాదు, తప్పు. ఓకే, సమరూపమా? ఎస్, సమరూపం. ఎందుకు? దీన్ని మీరు 2తో గుణిస్తే, వ్యాసార్థం 2తో గుణిస్తే ఇది వస్తుంది. అందువల్ల కేంద్రంతో పోల్చము, వ్యాసార్థాన్ని పోలుస్తాం వృత్తాలకి. ఈ వ్యాసార్థాన్ని 2తో గుణిస్తే ఇది వస్తుంది. ఆ విధంగా ఈ రెండు స్వరూపాలు అవుతాయి. ఆ విధంగా ఏ రెండు వృత్తాలు తీసుకున్నా సరే అప్పుడు మీకు అవి స్వరూపాలను వస్తాయి. ఎందుకంటే ఏదైనా ఒక ధనసంఖ్యని వేరే ధనసంఖ్య కావాలంటే దీన్ని ఒక స్థిరాంగం పెట్టి గుణిస్తే వస్తుంది కనుక ఆ విధంగా సరైన సమాధానం ఏమవుతుంది? అన్ని వృత్తాలు ఎల్లప్పుడూ స్వరూపాలు అని వస్తుంది. సమరూపం అనేది సర్వసమానం అనేది తప్పు. ఓకే, తర్వాత లెక్క చూద్దాం. 2, చతురస్రాలు ఎల్లప్పుడూ డాష్ స్వరూపాలు సర్వసమానాలు. అన్ని చతురస్రాలు. ఇప్పుడు ఇక్కడ మనం వృత్తాలని పోల్చాం, ఇప్పుడు చతురస్రాలని పోలుస్తున్నాం. ఓకే, ఇది కదా. ఇక్కడ చతురస్రాల మధ్య సర్వసమానత్వాన్ని, స్వరూపాన్ని ఇక్కడ చర్చించాలి. ఓకే, ఇక్కడ చతురస్రం అంటే ఏమిటి?
నాలుగు భుజాలతో ఏర్పడింది. చతురస్రం అంటే ఏమిటి? నాలుగు భుజాలతో ఏర్పడింది. ఆ, ఆ, ఓకే. ఇక్కడ ఒక చతురస్రం తీసుకున్నాను. ఇది ఒక చతురస్రం. మరో చతురస్రం కూడా తీసుకుంటా. ఓకే. ఆ, ఈ రెండు చతురస్రాలని పోలిస్తే ఆ, ఇది చిన్నగా ఉంది. ఎందుకు? దీని భుజం దీని భుజం కన్నా చిన్నదిగా ఉంది. ఇక్కడ భుజాన్ని మనం ఏమనుకోవచ్చు? ఇక్కడ సుమారు దీన్ని 4 సెంటీమీటర్లు అనుకోవచ్చు ఈ భుజాన్ని. ఇక్కడ భుజం ఎంత ఉంటుంది? సుమారు 9 సెంటీమీటర్లు ఉంటుంది. ఓకే, 9 సెంటీమీటర్లు. ఓకే. ఆ ఇది చతురస్రం అనుకుంటా. చతురస్రం అంటే ఏమిటి? నాలుగు భుజాలు సమానం. తర్వాత ఒక కోణం లంబ కోణం అవుతుంది. ఓకే. ఆ, అందువల్ల మిగతావి కూడా సమానాలు అయిపోతాయి. ఓకే. ఆ, ఆ ఆ విధంగా ఎత్తేసుకుంటే ఆ, 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 ఈ చతురస్రానికి ఆ, ఆ, భుజం 4 సెంటీమీటర్లు. ఈ చతురస్రానికి భుజం 9 సెంటీమీటర్లు. ఈ నాలుగు కోణాలు లంబకోణాలు అయి ఉంటాయి. ఈ చతురస్రాలు గనక నాలుగు కోణాలు లంబకోణాలు అయి ఉంటాయి. ఏ క- ఇక్కడ కూడా చతురస్రం కనుక ఈ నాలుగు కోణాలు లంబకోణాలు అయి ఉంటాయి. కానీ భుజాల కొలతలు తేడా. భుజాల కొలతలు తేడా. ఇక్కడ 4 సెంటీమీటర్లు, ఇక్కడ 9 సెంటీమీటర్లు. అందువల్ల ఈ చతురస్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది ఆవరించలేని ప్రదేశం మిగిలిపోతుంది. ఇది ఆవరించలేని ప్రదేశం మిగిలిపోతుంది. ఓకే, సుమారుగా ఇలా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే 4, 4 కదా. అందువల్ల ఇది ఆవరించలేని ప్రదేశం మిగిలిపోతుంది. ఓకే. ఈ ప్రదేశాన్ని అది ఆవరించలేదు. ఈ చతురస్రం ఆవరించలేదు. ఈ చతురస్రాన్ని ఆవరించలేదు, కవర్ చేయలేదు అంటారు ఇంగ్లీష్ లో. ఓకే. ఈ భాగాన్ని అది కవర్ చేయలేదు. ఆ విధంగా ఇది చిన్న చతురస్రం కనుక. అందువల్ల ఈ రెండు చతురస్రాలు సర్వసమానం కావు. ఇది తప్పు. ఈ జవాబు తప్పు. అవి స్వరూపాలు అవుతాయి. ఎందుకు? ఈ చతురస్రాన్ని 4 ఒక సంఖ్య ఆ, ఎంత? ఇది 9/4 పెట్టి గుడిస్తే ఇది వస్తుంది. ఈ భుజాన్ని ఒక స్థిరాంగం పెట్టి గుడిస్తే ఇది వస్తుంది. అందువల్ల ఇవి రెండు. అంతేకాకుండా ఇక్కడ 4 కోణాలు సమకోణాలు, ఇక్కడ కూడా సమకోణాలు అని అనుకోండి. అవి ఈ సమకోణాలు చతురస్రాలు ఇచ్చేసారు. అన్ని చతురస్రాలు అంటారు. సో రెండు చతురస్రాలు తీసుకున్నాం మనం. అందువల్ల 4 కోణాలు సమకోణాలు. అంతే, అక్కడ భుజాలు అయితే వేరు వేరు కావచ్చు అనమాట. అయినప్పటికీ దీనిని రెండు ధన వాస్తవ సంఖ్యలు పోలుస్తున్నప్పుడు ఒక ధనవాస్తవ సంఖ్యని తగినంత వాస్తవ సంఖ్య గుణిస్తే రెండో ధనవాస్తవ సంఖ్య వస్తుంది. ఆ విధంగా ఇవి అనుపాతంలో ఉంటాయి. భుజాల అనుపాతంలో ఉంటాయి. అందువల్ల అవి స్వరూపాలు అవుతాయి. అవి స్వరూపాలు. స్వరూపాలు అన్నా ఒకటే. అందువల్ల అన్ని చతురస్రాలు ఎల్లప్పుడూ స్వరూపాలు అన్నమాట. ఓకే. అంతేగాని సర్వసమానం ఈ సందర్భంలో ఈ రెండు సర్వసమానం కాదు, స్వరూపాలు. అందువల్ల ఈ స్వరూపాలు అన్నది ఎప్పుడు వర్తిస్తుంది. ఓకే. తర్వాత మూడు మూడు ఏమిటి? అన్ని డాష్ త్రిభుజాలు స్వరూపాలు. సమద్విబాహు త్రిభుజాల, సమబాహు త్రిభుజాల. త్రిభుజాల్లో రెండు రకాల గురించి చర్చిస్తున్నారు ఇక్కడ. అన్ని త్రిభుజాలు, వృత్తాలు, ఇది ఇది మూడవ బిట్. ఓకే. మూడవ చిన్న ప్రశ్న. అన్ని డాష్ త్రిభుజాలు స్వరూపాలు. సమద్విబాహు త్రిభుజాల, సమబాహు త్రిభుజాల. చూద్దాం. ఇప్పుడు ఆ ఇక్కడ గీస్తాను. ఇక్కడ ఒక సమద్విబాహు త్రిభుజాన్ని తీసుకుంటాను. సమద్విబాహు త్రిభుజాన్ని. ఓకే. ఈ పొడవుని భుజాల పొడవుల్ని 2, 2, 4 తీసుకుంటా. ఓకే. 2, 2, 4 అంటే చూడడానికి సమానంగా ఉన్నాయి కానీ ఇవి కొలతలు తేడా అనుకోండి. అంటే ఈ భుజాలు రెండు సమానమైన పొడవు. ఇది మాత్రం ఆ రెండించి వేరే ఉంది అనుకోండి. మరొక సమద్విబాహు త్రిభుజాన్ని తీసుకోండి. ఇదే కొలతలతో
ఆ, ఉమ్, యా ఇవే కొలతలతో ఓకే, రెండు రెండు ఇది ఆ, ఇక్కడ ఇదేమో అల్పకోణం, ఇదేమో అల్పకోణం తీసుకుంటా. ఓకే, ఇక్కడేమో ఇక్కడ అధిక కోణం తీసుకుంటా. ఓకే, ఇక్కడ అధిక కోణం అంటే ఆ, ఇలా వస్తుంది. 90 డిగ్రీల కన్నా ఎక్కువ అనమాట. గురుకోణం కదా, గురుకోణం అంటారు. ఇదేమో గురుకోణం. ఓకే, సో ఇదేమో గురుకోణం. ఓకే, 110 డిగ్రీలు ఎంత ఉందనుకోండి. కానీ పొడవు మాత్రం ఆ, పొడవు మాత్రం ఆ, ఉమ్, ఓకే, దీన్ని వేరే గీద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఉమ్, చిన్నదండి. ఆ, నేను కొంచెం పొడిగిస్తాను. ఓకే, దీన్ని కూడా పొడిగిస్తాను. ఓకే, ఆ, ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతా. రైట్, ఇప్పుడు కొలతలు ఇదేమో 2 తీసుకుంటా, ఇది 2 తీసుకుంటా, ఇది మాత్రం 8 తీసుకుంటా. ఈ కోణం ఏమో 110 డిగ్రీలు తీసుకుంటా. ఓకే, మీరు ఒక విభాగిని ఉంటుంది కదా మీ జామెట్రీ బాక్స్ లో, ఆ విభాగినికి 2 హస్తాలు ఇవి అనుకోవచ్చు. రెండు రెండు సమానంగా ఉంటాయి కదా, ఈ 2 భుజాలకి విభాగిని 2 హస్తాలు అనుకోవచ్చు. ఇక్కడ కోణం అల్పకోణం చేస్తుంది అనుకోండి, 60 డిగ్రీల కోణంలో పెట్టండి. ఓకే, ఆ రెండు విభాగినుల పాదాల మధ్య దూరం 4 యూనిట్లు అనుకోండి. అదే ఆ విభాగిని ఈ కోణాన్ని 110 డిగ్రీలు అయ్యేట్లు చేయండి. అప్పుడు అది సుమారు 8 సెంటీమీటర్లు ఉందనుకోండి, ఈ రెండు పాదాల మధ్య దూరం. ఆ విధంగా ఇవి రెండు సమద్విబాహు త్రిభుజాలే. ఇక్కడేమో ఈ రెండు ఆ, ఈ జ ఈ ఈ జత భుజాలు కొలతలు సమానం అయ్యాయి. కానీ ఈ మూడో భుజాలు ఏవైతే ఉన్నాయో వాటి కొలతలు సమానం కాదు. అందువల్ల అందువల్ల అంటే ఇవి అనుపాతంలో ఉండాలంటే ఈ రెండింటిని ఒకటి పెట్టి చూస్తే ఇవి వస్తున్నాయి, కానీ దీన్ని ఒకటి పెట్టి చూస్తే ఇది రావట్లేదు, రెట్టింపు ఉంది. అందువల్ల భుజాలు అనుపాతంలో లేవు. అందువల్ల ఇవి స్వరూపాలు కాదు. ఓకే, అందువల్ల ఆ, సమద్విబాహు త్రిభుజాలు స్వరూపాలు కాదనమాట. ఓకే, మరి సమబాహు త్రిభుజాల స్వరూపాలా అంటే అవును అని ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మీరు గీసి చూద్దాం. ఓకే, ఇది మనం ఒక సమబాహు త్రిభుజాన్ని రెండు సమబాహు త్రిభుజాలను తీసుకుందాం. ఓకే, ఆ, ఓకే, తర్వాత మరో సమబాహు త్రిభుజం. ఓకే, రైట్. సో సమబాహు త్రిభుజం అంటే ఏమిటి? సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటాయి, 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అది బాహు అంటే భుజాలు సమానం అని అర్థం. అంటే ఇది 3 యూనిట్లు ఉంటే ఇది కూడా 3 ఉంటుంది, ఇది కూడా 3 ఉంటుంది. ఇది 6 యూనిట్లు ఉంటే ఇది 6 ఉంటుంది, ఇది 6 ఉంటుంది. నేను మూడింటిని లైక్ నేను ఈ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజంగా తీసుకుంటున్నాను. 3 కోణాలు కూడా సమానం అవుతాయి. ఇక్కడ కోణాలు ఎంతెంత, మొత్తం త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఈ 3 కోణాలు సమానం. ఎక్స్ 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 అంటే వాటిని కలిపితే 3x వస్తుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంటే ఎక్స్ ఎంత అవుతుంది? 3 యూనిట్లు తీసుకే 60 డిగ్రీలు అవుతుంది అనమాట ఇది. అలాగే ఇక్కడ కూడా 60 డిగ్రీలు అవుతుంది. ఇవి కూడా ఈ 3 కూడా 60 డిగ్రీలు అవుతాయి. ఇక్కడ కూడా ఇది 60 డిగ్రీలే ఉంటుంది, ఇది 60 డిగ్రీలే ఉంటుంది. సో ఈ రెండు త్రిభుజాల్లోనూ కోణాలు జతలు సమానం అవుతాయి, అనురూప కోణాల జతలు సమానం అవుతాయి. అందువల్ల ఇవి రెండు స్వరూపాలు అయిపోతాయి. అందువల్ల సమాధానం ఏమిటి? ఆ, సమబాహు
సరైన సమాధానం సమబాహు. ఇది తప్పుడు సమాధానం. సమద్విబాహు తప్పుడు సమాధానం ఇక్కడ. ఇంకోటి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ మూడుని ఈ మూడు మూడులు ఈ భుజాలు ఏమిటి? మూడు మూడులు అయ్యాయి. ఇక్కడ అనురూప భుజాలు మూడు ఆరులు అయ్యాయి. ఈ మూడులని ఎంత పెట్టి గుణిస్తే ఆరులు వస్తాయి? రెండు పెట్టి. ఆ విధంగా అనుపాతంలో ఉన్నాయి. 6/3 = 6/3 ఇక్కడ భుజాలు అనుపాతంలో ఉన్నాయి. ఆ విధంగా కూడా రెండు సమబాహు త్రిభుజాలు ఎప్పుడు స్వరూపాలు అవుతాయి. ఓకే. కానీ ఇవి ఇవి స్వరూపాలు కాజాలు. సమద్విబాహు త్రిభుజాల్లో మనం అన్ని సమద్విబాహు త్రిభుజాలు స్వరూపాలు కాజాలవు. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ సమద్విబాహు అంటే ఏమిటి? రెండు కోణాలు సమానము అని అర్థం. మూడో కోణం ఏదైనా అవ్వచ్చు. ఓకే. అది ఆ విధంగా ఇవి రెండు సమద్విబాహు త్రిభుజాలు, కానీ అవి స్వరూపాలు కాదు. అందులో అది తప్పు. ఓకే. తర్వాత ప్రశ్న చూద్దాం. సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండు బహుభుజులు స్వరూపాలు కావాలంటే వాటి అనురూప కోణాలు డాష్ మరియు వాటి అనురూప భుజాలు డాష్ గా ఉండాలి. సమానము అనుపాతం. ఇక్కడ రెండు బహుభుజులు అంటే అవి 4 కానీ అంతకన్నా ఎక్కువగానే అవ్వచ్చు అనమాట బహుభుజికి. ఓకే. అప్పుడు వాటిని స్వరూపం ఎప్పుడు అంటాం? స్వరూపం కావాలంటే వాటి అనురూప కోణాలు సమానం అవ్వాలి. అనురూప భుజాలు నిష్పత్తిలో ఉండాలి. ఓకే. అనురూప కోణాలు సమానం అవ్వాలి. అనురూప భుజాలు నిష్పత్తిలో ఉండాలి, అంటే అనుపాతంలో ఉండాలన్నమాట. ఆ విధంగా సరైన సమాధానం ఏమవుతుంది? ఇది అది అది బహుభుజులకి అది నిర్వచనం. బహుభుజుల స్వరూపం అంటే అర్థం అంటే 4 కానీ అంతకన్నా ఎక్కువ కానీ భుజాలు కలిగినటువంటి బహుభుజులు అవి కాన్వెక్స్ అవ్వాలంటాం. సో అటువంటి బహుభుజులు కాన్వెక్స్ పాలిగన్స్ అనమాట. కాన్వెక్స్ బహుభుజులు అవి అవి స్వరూపం కావాలంటే నిర్వచనం ఏమిటి? అనురూప కోణాలు సమానం అవ్వాలి, సమానం కావాలి, సమానం. అంతేకాకుండా అనురూప భుజాలు నిష్పత్తిలో ఉండాలి, అంటే అనుపాతంలో ఉండాలి. అనుపాతం అంటే నిష్పత్తిలో ఉండాలన్నమాట. ఓకే. అదనమాట. ఓకే. రైట్. సో అది నిర్వచనం. మీరు మీకు విశదీకరించాలంటే మీరు ఒక 2 బహుభుజులు తీసుకోండి. ఇది ఒక బహుభుజి. ఓకే. ఓకే. ఇది ఒక బహుభుజి. ఓకే. ఇవి రెండు ఇవి రెండు స్వరూపంగా ఉండాలంటే ఈ భుజాలు ఇక్కడేమో 4 అంటున్నాను. ఇక్కడ 4, 4, 4, 4. ఓకే. ఇక్కడ 6, 6, 3, 3. ఓకే. ఇది ఒక దీర్ఘచతురస్రం, ఇది చతురస్రం. ఇవి కోణాలు లంబకోణాలు అవుతాయి. 4 లంబకోణాలు, ఇవి కూడా 4 కోణాలు లంబకోణాలు. కోణాలు సమానం అయ్యాయి, కానీ ఇక్కడ భుజాలు అనుపాతంలో లేవు. అందువల్ల ఇవి రెండు స్వరూపం కాదు. అలా కాకుండా మీరు ఏదైనా ఒక చతురస్రం తీసుకున్నారు అనుకోండి. చతురస్రం. ఓకే. ఇక్కడ గీస్తాను. ఓకే. చతురస్రం ఈ సుమారు చతురస్రం అనుకోవచ్చు. సో ఇక్కడ భుజాలు 5 అయితే 6 తీసుకోండి. 6, 6, 6, 6, 6. ఇక్కడ కోణాలు కూడా 90, 90, 90 తీసుకోండి. 90, 90, 90. ఓకే. ఆటోమేటిక్గా 90 అయిపోతుంది. 3 కోణాలతో మొత్తం 240 అయింది. 4ది ఆటోమేటిక్గా 90 డిగ్రీలు అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా 4ది ఆటోమేటిక్గా 90 డిగ్రీలు అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ భుజాలు ఏవైతే ఉన్నాయో 6, 6, 6, 6. ఇక్కడ భుజాలు 4, 4, 4, 4. ఇక్కడ కోణాలు అనురూప కోణాలు సమానమయ్యాయి. అనురూప భుజాలు ఏమిటి? వీటిని 1.5 పెట్టి గుణిస్తే 4 1.5 పెట్టి గుణిస్తే అంటే 1.5 పెట్టి గుణిస్తే 6 వస్తుంది. ఆ విధంగా
అనుపు భుజాలు కూడా నిష్పత్తిలో ఉన్నాయన్నమాట, అనుపాతంలో ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఈ రెండు స్వరూపాలు అవుతాయి. మళ్ళీ ఈ రెండు స్వరూపాలు కావు. ఈ ఏ చతురస్రము ఏ దీర్ఘ చతురస్రానికి స్వరూపం కాదు. ఓకే, ఆ విధంగా ఈ రెండు స్వరూపాలు కాదు, కానీ ఈ రెండు స్వరూపాలు అవుతాయి. ఓకే, తర్వాత ఇంకోటి చూద్దాం. ఆ, ఆ, కింది వాటిని కింద కింది వాటికి రెండు వేరు ఉదాహరణలు ఇవ్వండి. ఒకటి స్వరూప పటాలు, రెండు స్వరూప పటాలు కానివి. ఓకే. ఆ, ఓకే. ఆ, సో ఉదాహరణ ఉదాహరణలు అడిగారు. రెండు స్వరూప పటాలు స్వరూపంగా ఉంటాయి. ఇందాక ఇచ్చినవి ఇవ్వచ్చు, రెండు సమబాహు త్రిభుజాలను ఇవ్వచ్చు, లేకపోతే రెండు సమబాహు త్రిభుజాలు, ఏ రెండు సమబాహు త్రిభుజాలను తీసుకున్నా ఆ స్వరూపాలు అవుతాయి. లేకపోతే మనం రెండు రెండు లంబకోణ త్రిభుజాలను ఇవ్వచ్చు, రెండు లంబకోణ త్రిభుజాలు. ఓకే, గీస్తాను. లైక్ టూల్ వాడితే అందంగా వస్తుంది. ఓకే. ఉమ్, ఆ, ఓకే. రెండు లంబకోణ త్రిభుజాలకి ఉదాహరణ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఒక లంబకోణ త్రిభుజం, మరో లంబకోణ త్రిభుజం కూడా గీస్తా. ఓకే. రైట్. ఆ, ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇది లంబకోణం అంటున్నా, ఇది కూడా లంబకోణం. ఓకే. తర్వాత 3, 4, 5 దీని పరిహారం ట్రిప్లెట్ అంటారు. 3² ప్లస్ 4² ఈక్వల్ టు 5². ఎందుకు 9? 3² 9 ప్లస్ 4² 16. 9 ప్లస్ 16 ఈజ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5². ఆ విధంగా ఇది ఒక పైథాగరన్ ట్రిప్లెట్ అంటారు. పైథాగరియన్ త్రికం అన్నమాట. ఓకే, అంటే ఈ మూడు భుజాలు ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. అలాగే వీటిని రెండు పెట్టి గుణించండి. 6, 8, 10. ఇవి కూడా వీటిని ఏ ధనాత్మక సంఖ్యను పెట్టి గుణించినా, వాస్తవ సంఖ్య పెట్టి గుణించినా మీకు మరొక త్రికం వస్తుంది, మరొక పైథాగరియన్ త్రికం వస్తుంది. రెండు పెట్టి గుణించాను. రెండు రెండు మూడు 6, 2 5 10, 2 4 8. ఓకే. 6² 36 ప్లస్ 8² 64. 64 ప్లస్ 36 100 ఈజ్ ఈక్వల్ టు 10². ఆ విధంగా ఇది కూడా ఒక లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజాలు రెండును ఇవి మీరు పోలిస్తే 3 2 పెట్టి చూస్తే 6 వస్తుంది, 4 2 పెట్టి చూస్తే 8 వస్తుంది. ఇదేమో ఇవి రెండునేమో అలాగే 5 నుండి పెట్టి చూస్తే 10 వస్తుంది. ఆ విధంగా ఇవి ఏమిటి, ఇవి ఆ, రెండు లంబకోణ త్రిభుజాలు. అంతే ఆ, అంతేకాకుండా ఈ భుజాలు అనుపాతంలో ఉన్నాయి, అందులో స్వరూపాలు అవుతాయి. ఓకే, తర్వాత రెండు సరువు పటాలు కానివి. సరుపు పటాలు కాని వాటికి ఏమిటి ఉదాహరణ? హా, కాని వాటికి ఇక్కడ ఇదేమో దీనికేమో ఏ ఏబిసి అని పేరు పెడదాం. ఈ ట్రయాంగిల్ కి ఏబిసి, ఇదేమో లంబకోణ త్రిభుజం. పై ట్రయాంగిల్ ఏబిసి లంబకోణం త్రిభుజం కాంతి ఒకటి ఇద్దాం. ఓకే, ఒక సమబాహు త్రిభుజం ఇద్దాం. సమబాహు త్రిభుజం అంటే ఎలా ఉంటుంది? మూడు కోణాలు 60 డిగ్రీలు అవుతాయి. ఓకే, మూడు కోణాలు సమానం అంటే 65 డిగ్రీలు అవుతాయి. ఓకే, ఆ విధంగా ఇది 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు. అన్ని అల్పకోణాలు. సమబాహుత్రిభుజంలో అన్ని అన్ని సమబాహుత్రిభుజంలో అన్ని కోణాలు అల్పకోణాలు. కానీ ఈ త్రిభుజం తీసుకుంటున్నాను, ఇందులో ఒక్క కోణం ఏమో లంబకోణం. ఆఫ్ కోర్స్ తర్వాత మిగతా రెండు కోణాలు అల్పకోణాలు అవ్వాలి, కానీ ఇక్కడ మూడు కోణాలు అల్పకోణాలే. ఆ విధంగా ఈ రెండు, ఈ త్రిభుజము ఈ త్రిభుజము స్వరూపాలు కావు. ఓకే, తర్వాత తర్వాత లెక్క చూద్దాం. ఆ, ఆ, తర్వాత ఈ క్రింద ఇచ్చిన చతుర్భుజాల స్వరూపాలో కాదో తెలపండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? రెండు త్రిభుజాలు ఇచ్చారు, రెండు చతుర్భుజాలు ఇచ్చారు. ఓకే, పిక్యూఆర్ఎస్ ఒక చతుర్భుజం ఏబిసిడి. ఈ భుజాలు నాలుగు కూడా 1.5 సెంటీమీటర్ల చొప్పున ఉన్నాయి ప్రతిదీ. అలాగే ఇక్కడ ఏమిటి, ఏబిసిడి కూడా ఒక చతుర్భుజం.
ఈ భుజాలు 4 3 3 3 3 సెంటీమీటర్ చొప్పున ఉన్నాయి. ఇంకా ఏమిటి, ఇక్కడ 4 కోణాలు ఇచ్చారు. ఇలా గీస్తే ఇలాగా చతురస్రంలా గీస్తే చిన్న చతురస్రంలాగా అది ఇలాగా ఎల్ షేప్ లో అన్నమాట. అవి లంబకోణాలు అన్నమాట. అది మన సంప్రదాయం. సో ఈ 4 కోణాలు సమకోణాలు. కానీ ఇక్కడ ఇది అల్పకోణం, ఇది ఇక్కడ అల్పకోణం, ఇదేమో గురుకోణం. ఆ విధంగా ఈ రెండు చతుర్భుజాల్ని పోలిస్తే ఇక్కడ ఏ కోణము సమకోణం కాదు. ఇవి ఇక్కడ ప్రతి కోణము సమకోణం, అందువల్ల అనురూప కోణాలు సమానం కాదు. అందువల్ల ఈ రెండు త్రిభుజాలు, ఈ రెండు చతుర్భుజాలు స్వరూపాలు కాదు. ఇంతకు ముందు మనం చూసాం, ఏం చూసాము, ఆ చతు ఈ బహుభుజులు స్వరూపాలు కావాలంటే ఈ బిట్లో చూసాం. సమాన సంఖ్యలో భుజాలు కలిగిన రెండు బహుభుజులు స్వరూపాలు కావాలంటే వాటి అనురూప కోణాలు సమానం కావాలి, మరియు అనురూప భుజాలు అనుపాతంలో ఉండాలి. ఇక్కడ ఏమైంది, రెండు చతురస్రాలు ఇచ్చారు కానీ అనురూప కోణాలు సమానంగా లేవు. ఆ విధంగా ఈ రెండు చతుర్భుజాలు స్వరూపం కావు. ఓకే, సో కొంచెం విపులంగా చూద్దాము. ఇది విధంగా ఇదనుకో మనం ఇప్పుడు ఏం చెప్పారు, ఈ రెండు పటాలు స్వరూపాలు అవునో కదో నిర్ణయించమన్నారు. ఓకే, అదే చెప్పాను. ఇదేమిటి, ఇదేమో గురుకోణం ఏదో 110 డిగ్రీలో ఎంతో ఉంటుంది, ఇదేమో అల్పకోణం 60 డిగ్రీలో ఎంతో ఉంటుంది. ఇది చాలు, ఒక గురుకోణం ఉంది. కానీ ఇక్కడ 4ను ఏంటి సమకోణాలు. ఓకే, సో ఈ గురుకోణం ఈ 4 దేనికి సమానం కాదు. సో అనురూప కోణాలు సమానమైన అనురూప కోణాలు లేవు ఇక్కడ. అందువల్ల ఇవి రెండు స్వరూపాలు కాదు. ఓకే, స్వరూపాలు కాదు. ఎందుకు, ఇవి చతుర్భుజాలు అంటే బహుభుజులు, ఇవి స్వరూపాలు కావాలంటే కోణాలు సమానమయ్యి అనురూప భుజాల నిష్పత్తిలో ఉండాలి, అనుపాతంలో ఉండాలి. అప్పుడే ఈ రెండు చతుర్భుజాలు స్వరూపాలు అవుతాయి. కానీ ఇక్కడ ఈ చతుర్భుజంలోని కోణం ఒకటేమో, ఈ కోణం తీసుకుంటే ఇది గురుకోణం అయింది. కానీ ఇక్కడ ప్రతి కోణం సమకోణం, ఈ రెండు సమానం కాదు. ఆ విధంగా ఇవి స్వరూపాలు కాదు. మరో విధంగా మీరు వాదించాలంటే ఈ కోణం తీసుకుంటే ఇది అల్పకోణం, కానీ ప్రతిదీ ఇక్కడ సమకోణం. 60 డిగ్రీలు 90 డిగ్రీలు సమానం కాదు. ఆ విధంగా ఈ అల్పకోణానికి అనురూపమైనటువంటి కోణం ఈ 4 ఏదీ కాదు. ఆ విధంగా అనురూప కోణాల జత లేదు దీంతో. అందువల్ల ఈ రెండు చతుర్భుజాలు స్వరూపాలు కాదు. ఓకే, రైట్. దీంతో నేను ఇవాళ ముగిస్తున్నాను. మళ్ళా తర్వాత పాటలు మళ్ళా కలుద్దాం. మీ యొక్క అమూల్యమైన సమాధానాల్ని, మీ అమూల్యమైన సమీక్షల్ని ఇవ్వండి. కైండ్లీ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సో ఆన్. ఓకే, మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపితే నేను తర్వాత పాఠం చేయడానికి ఉత్సాహం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.